మోసం చేసిన గుంటనక్క ఇప్పుడు సాధు జంతుగా మారి ప్రజల్లోకి వస్తున్నారు. ఈ కల్వ కుంట్రల తారక రామారావు, కల్వ కుతంత్రాల తారక రామారావు గత 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి, మున్సిపల్ మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసి కొన్ని వందల జీవోలు తీసుకువచ్చి హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిర్మాణాలు కానివ్వండి, వ్యవస్థీకరణ పనులు కానీ చేయడం జరిగింది. ఈ గుంటనక్క మొదలు కన్నీరు కారుస్తూ ఉంది. గత 10 సంవత్సరాలు మీరు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. దుర్మార్గంగా, దౌర్జన్యంగా హైదరాబాద్ నగరాన్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు కల్లబల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాలు ఈ గుంటనక్కే కదా మంత్రిగా పనిచేసింది. ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నాడు, కొంగ జపాలు చేస్తూ ఉన్నాడు, ప్రజల దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ ఉన్నాడు. ఈ గత 10 ఏళ్ళు నువ్వు ఏం చేసినావు? ఓ దుర్మార్గుడా, గత 10 ఏళ్ళు నువ్వు ఏం చేసినావు? హైదరాబాద్ చుట్టుపక్కల చెరువుల్ని, గుంటల్ని, అక్కడికి వచ్చినటువంటి శ్మశానాలను కూడా కబ్జా చేసింది నువ్వు కాదా? నీ భజన బృందం కాదా? నీ అనుచర గుండాలు కాదా? దేవాలయ భూములను వదలలేదు, చెరువులను వదలలేదు, ప్రభుత్వ భూములను వదలలేదు, వైకుంఠ ధామాలను కూడా వదలలేదు. ఇట్లా మాట్లాడి గత 10 ఏళ్ళు నువ్వు ఏం చేసినావు? రాచి రంపాన పెట్టినావు తెలంగాణ ప్రజల్ని, హైదరాబాద్ ప్రజల్ని. సింగపూర్ అన్నావు, ఇస్తాంబూల్ అన్నావు, అమెరికా అన్నావు, డల్లాస్ అన్నావు. ఏమైంది? హైదరాబాద్ నగరానికి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి ఇష్టం వచ్చినట్టు అక్రమ నిర్మాణాలకి ప్రోత్సహించి కమిషన్లకు కకృతిపడి హైదరాబాద్ నగరాన్ని ఆగమాగం చేసిండు. ఈ గుంటనక్క ఇప్పుడు సాధు జంతువు అయింది. ఎట్లా అయింది? ఏ విధంగా అయింది? అధికారం పోగానే ఈ గుంటనక్క కేటీఆర్ ఒక సాధు జంతువు దుర్మార్గంగా కొన్ని వందల జీవోలు ఇచ్చి చెరువుల్ని, కుంటలని, అదేవిధంగా ప్రభుత్వ భూములని, దేవాదాయ భూములని, శ్మశాన వాటికలని ఎవరిని కూడా వదలలే. ఒక సామెత ఉంది, ఎంత పరిగెత్తినా గాడిద గుర్రం కాదంట. నువ్వు తరతరాలుగా వస్తున్న దుర్మార్గాన్ని నువ్వు మార్చుకోలేవు కేటీఆర్. మీ కుట్రలకు, మీ కుతంత్రాలకు గత 10 సంవత్సరాలు హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు నానా గోసపడ్డారు. ఈ గోస నుంచి విముక్తి అయింది డిసెంబర్
నవంబర్ 3, 2023 రోజున బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు బహిష్కరించారు. మీరు ఆడే డ్రామాలు, మీరు ఆడే దొంగ నాటకాలు, మీరు కార్చే ముసలి కన్నీరుని హైదరాబాద్ ప్రజలు నమ్మలేరు. ఓ దుర్మార్గుడా, ఒక మనిషిగా ప్రవర్తించు. ఇంకా చాలు, నువ్వు చేసిన కుట్రలు, నువ్వు చేసిన కుతంత్రాలు చాలు. గత 10 సంవత్సరాలు కేటీఆర్ లాంటి, అదేవిధంగా హరీష్ రావు లాంటి నీచ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు. ఈ ఇద్దరు కలిసినా కూడా రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోరు. గత 10 సంవత్సరాలు ఈ హరీష్ రావు కానీ, ఈ కేటీఆర్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు కొన్ని వందల వేల ఎకరాలని, ప్రభుత్వ భూములని కబ్జాలు చేసి స్వాహా చేసిన దుర్మార్గులు ఇప్పుడు నాటకాలు ఆడి దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. మీ కళ్ళబొల్లి మాటలు, మీ దగాకోరు మాటలు, మీ మోసకారి మాటలు ఇంకా మీరు మర్చిపోలేరు. హైదరాబాద్ నగర ప్రజలు మిమ్మల్ని గత 10 ఏళ్ల కిందనే గుర్తించారా దుర్మార్గులారా. రాజకీయాలు చేయండి, కానీ దగాకోరు నీతి రాజకీయాలు చేయకండి. అధికారం పోయినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు, మతి లేక మాట్లాడుతూ ఉన్నారు. మీలాంటి దుర్మార్గమైన నాయకుల్ని హైదరాబాద్ నగర ప్రజలు తరిమి కొట్టే దినాలు దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే మాటలు. గత 10 ఏళ్ళు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినట్టు హరీష్ రావు ఒక్క నయా పైసా ఇలా హైదరాబాద్కి. మున్సిపల్ శాఖ పనిచేసినటువంటి కర్లకుంట్ల తారక రామారావు అక్రమంగా ఏమో సంపాదించాడు. ఎక్కడ కూడా